ఆగస్టు 15వ తారీఖు నుంచి అయితే కూటమి ప్రభుత్వం శ్రీశక్తి పథకాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు అయితే ముఖ్యంగా మహిళలు, యువతులు అయితే చాలా ఆనందంగానే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నెలకు వచ్చేసి 2000 నుంచి 3000 ఖర్చు అనేది కూడా వీళ్ళకి ఆదాయం అవుతుంది అని చెప్పాలి. అందులోనూ ఇది దసరా హడావిడి పండగల సీజన్ కాబట్టి అటు ఇళ్లకు వెళ్ళే వాళ్ళు, హాస్టల్స్ నుంచి వేరే రాష్ట్రాల్లో ఉండి మన సొంత ఊళ్ళకి వెళ్ళే వాళ్ళకైతే ఇప్పుడైతే మరింత గిరాకీ అనే చెప్పాలి. ఎందుకంటే బస్సులు కూడా ఎప్పటికప్పుడు కూడా నిత్యం ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. వచ్చిన వెంటనే ఇంకో ఇలా ఫుల్ అయిపోతూ వెళ్ళిపోతూనే ఉన్నాయి. వీటన్నిటిని చూసుకుంటే ఇక్కడ బస్సులు చూసుకుంటే మహిళలు అయితే ముఖ్యంగా ఉచిత బస్సులు కాబట్టి మహిళలు అయితే ఎక్కువగా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే టికెట్ అనేది కూడా తగ్గడం, ఏదైతే సొంత ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందో దూర ప్రాంతాలకైతే వీళ్ళు సురక్షితంగా వెళ్ళగలుగుతున్నారు. ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే 80% మహిళలు అయితే ఎక్కువగా ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తున్నారని అయితే తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే మన విజయవాడ బస్టాండ్లో ఉన్నాము. మరి అక్కడ ఎలా ఉంది, మహిళలు ఈ దుర్గగుడి పట్ల కానీ లేకపోతే అసలు బస్సుల పట్ల ఎలా అనిపిస్తుంది, వాళ్ళు ఉచితంగా వెళ్ళగలుగుతున్నారు కదా, దాని పట్ల వాళ్ళు ఎలా అనుభూతి పడుతున్నారు ఏంటనేది ఈ కథనంలో చూద్దాం. నా పేరు శ్రీవల్లి, పలాస నుంచి వచ్చాను. ఇలా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చాను. బాగుంది, ఫ్రీ బస్సు, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, బాగున్నాయి, మొత్తం కంఫర్ట్గా ఉంది. మేము కంచిశాల నుంచి వచ్చామండి. ఫ్రీ బస్సులో దుర్గగుడికి వచ్చామండి. మేము అవలేదండి, ఇప్పుడే వెళ్తున్నామండి. ఫ్రీ బస్ పథకం మీద వచ్చామండి. మేము ఇబ్బందులు ఏమని అనిపించలేదండి. రాజమండ్రి నుండి వచ్చాం, ఫ్రీ బస్కి వచ్చాం. ఎలా ఉంది మరి ఫ్రీ బస్ అనేది? బాగానే ఉందండి, బాగానే ఉంది. అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చారు కదా, మీకు ఎక్కడి నుంచి ఏ ఇబ్బంది అనిపించలేదా? ఇబ్బంది ఉంది అనిపించలేదు, చాలా బాగుంది, బాగానే వచ్చి ఇప్పుడు కూడా బస్ కోసం వెయిట్ చేస్తున్నా. అమ్మవారి దర్శనం మరి ఇంకెన్నిసేపట్లో? గంటలో అయిపోయిందండి, బాగానే ఉంది, బాగానే ఉంది. ఎలా ఉన్నారు మరి మా విజయవాడ అమ్మవారు? బాగానే ఉన్నారు. మాది విజయవాడే, నేను రాజమండ్రి పెళ్లి చేసుకున్నాను. అంత దూరం నుంచి రాజమండ్రి నుంచి ఉచిత బస్సు మీద వచ్చారు, అమ్మవారిని చూసుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? బాగా సంతోషంగా అనిపించింది. ఫ్రీ బస్సులో రావడం అదో ఇది కదా, సరదా కదా, అందరూ కలిసి రావడం చాలా బాగా చేశారండి. భోజనం అవన్నీ చాలా బాగుంది. బాగుందండి, మాకు బాగుంది. కొంచెం రద్దీగా ఉంది కానీ వాళ్ళ దసరా వల్ల రద్దీగా ఉంది కానీ బస్సు వాటికి ఫ్రీ బస్సు మాకు బాగుంది, జర్నీ బాగుంది. నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. సో హాలిడేస్కి ఇక్కడ వచ్చాను, అమ్మవారి టెంపుల్కి వెళ్తానికి వచ్చాం, ఫ్రీ బస్లో వచ్చాం, అంతా బాగుంది. మేము గుంటూరు నుంచి వచ్చామండి, అమరావతి రోడ్డు ఫ్రీ బస్సులోనే వచ్చాము. బాగానే ఉంది, పర్వాలే, బాగానే ఉంది, ఫ్రీగానే ఉంది. లాభం అంటే అప్పుడు మీద ఇప్పుడు కొంచెం పర్వాలా, అంత డబ్బులు కట్టి రావాలనేది ఏం కాదు కదా. మామూలుగా అమ్మవారి టెంపుల్ కానీ మేము వచ్చాం అనమాట, ఇదే ఫస్ట్ టైం మాకు రావటం. ఇంకెన్ని బస్సులను ఏర్పాటు చేశారు, ఎక్కడ మహిళలకైతే ఎక్కడా కూడా అసౌకర్యం కలిగించకుండా ఇంకెన్ని ఎలాంటి ఏర్పాట్లు చేశారని అయితే చెప్పడానికైతే మన ముందైతే ప్రస్తుతానికైతే రీజనల్ మేనేజర్ దానం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయన ఎలా విజయవాడ బస్ స్టాండ్ పరిధిలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇంకేమైనా బస్సులు ఏమైనా ఏర్పాటు చేశారా ఏంటి అనేది ఆయనతోనే ఒకసారి తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి, విజయవాడ బస్ స్టాండ్లో మొత్తం మహిళలు అయితే హల్చల్ చేస్తున్నారు, దానికి ఎలా అనిపిస్తుంది మీకు? సో దసరా ఫెస్టివల్ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఎన్టీఆర్ జిల్లా ఈ దసరా 10 రోజులు సుమారు 1000 బస్సులు అదనంగా ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేశాము. మెయిన్గా రాజమండ్రి, హైదరాబాదు, తర్వాత కాకినాడ, అమలాపురం, భీమవరం ఈ ప్రాంతాలకి ఎక్కువ ప్రయాణికులు వెళ్తున్నారు. వారి కోసం ఈ 10 రోజులు 1000 బస్సులు మేము అదనంగా ప్లాన్ చేయడం జరిగింది. ప్రయాణికులు ఎవరు కూడా అసౌకర్యం కలగకుండా అవసరాన్ని బట్టి బస్సులు ఇంక్రీజ్ చేస్తున్నాం. అయితే స్త్రీలు అయితే ఎక్కువగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు శ్రీశక్తి పథకం వచ్చాక మేము ఉచితంగా వెళ్ళగలుగుతున్నాం, ఉద్యోగస్తులు కానీ లేదా విద్యాపరంగా కానీ వెళ్తున్నామని చెప్తున్నారు. బస్సులు మరి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి సార్ వాటికి సంబంధించి? దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలిగించే ఏమైనా నోటీసులకు వచ్చాయి ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము బస్సులు ఆపరేట్ చేయడం జరిగింది. స్త్రీ ప్రయాణికులు అయితే చాలా సంతోషంగా ఉన్నారు ఈ స్త్రీశక్తి పథకం వల్ల. బస్ స్టాండ్లో పెరిగే ట్రాఫిక్ బట్టి అవసరంగా ఇప్పుడు ప్లాన్ చేసిన బస్సులే కాకుండా అదనంగా కూడా ప్లాన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రయాణికులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మేము బస్సులు ఆపరేట్ చేయడానికి మేము ప్లాన్ చేసాం. శాసనసభలో కూడా అయితే 80% మంది మహిళలే ఉన్నారు, 20% పురుషులు ఉన్నారని అయితే మంత్రివర్యాలు చెప్తున్నారు. దాని పట్ల అంటే పురుషులకి మరి ఎక్కడ ఏమనిపించట్లేదు, వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు కదా సార్, దానిపై మీరేమంటారు సార్? పురుషులకు ఇబ్బంది లేకుండా ప్రస్తుతం అయితే ఏర్పాట్లు జరిగినాయి.
అవసరాన్ని బట్టి ఇంకా ఇనిషియల్ బస్సులు కూడా పెంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్ అంటే ఇది ముఖ్యంగా దసరా కాబట్టి ఏదైతే ఈ రోజు నుంచి చూసుకుంటే ఈరోజు త్రిపుర సుందరి దేవి మొత్తం మనకి ట్రాఫిక్ అటు ఉంటుంది, అలాగే మహిళలు ఎక్కువగా ఉచిత సేవలు ఉపయోగించుకుంటారు. మరి కొండ మీదకి వెళ్ళడానికి కానీ లేదా వచ్చి వాళ్ళ ఊర్లోకి వెళ్ళడానికి ఏదన్నా సదుపాయాలు ఉన్నాయంటారా? ఈ ఫ్రీ బస్లోనే కొత్త బస్సులు కానీ ఇంకెన్ని మొత్తం ఏర్పాట్లు ఎన్ని చేశారు సార్? కొండ మీదకి వెళ్ళడానికి టెంపుల్ వాళ్ళు ప్రత్యేకమైన బస్సులు పెట్టడం జరిగింది. మన సిటీ బస్ స్టాండ్ నుంచి కొండ పై వరకు వెళ్ళే విధంగా ఉచిత బస్సులు కూడా మన కలెక్టర్ గారు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ఇబ్బంది లేకుండా బస్సులు వాళ్ళు కొండపైకి దర్శనం కోసం వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దానిలో అయితే సక్సెస్ఫుల్గా అయితే సూపర్ సిక్స్ అన్నట్టు సక్సెస్ఫుల్గా వెళ్తుంది. మరి దాన్ని మీరు ఎలా అంటారు? సక్సెస్ అవుతుందనా ఇంకా అవ్వబోతుందనా ఎలా అంటారు సార్? ఇప్పటివరకు 100% సక్సెస్తో ఏపీఎస్ఆర్టీసీ స్త్రీ శక్తి పథకాన్ని ఆపరేట్ చేయడం జరిగింది. ఇది ముందు కూడా ఇంకా సక్సెస్ఫుల్గా ఇది ఆపరేట్ చేయడానికి ఆర్టీసీ సిద్ధంగా ఉంది. సార్ అంటే మీ అంచనా ప్రకారం సుమారు మహిళలు ఎంతవరకు అయితే లబ్ధి పొందుతున్నారు సార్ ఈ ఫ్రీ బస్సుల పథకం వల్ల? సుమారు బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళలో 70% మహిళలు ఉన్నారు. ప్రతి బస్సులో 70% మహిళలు ఈ స్త్రీ శక్తి పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. దానం చెప్పడం ఏంటంటే చూసుకుంటే మహిళలకి ఎక్కడ అసౌకర్యం కలిగించకుండా ఫ్రీ బస్ అనే సదుపాయాన్ని అయితే మహిళలు ఎంతో ఆనందంగా వాడుతున్నారనే చెప్పాలి. ఏదైతే దూర ప్రాంతాలకు కానీ ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ అయితే ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం పరుచుకుంటున్నారని తెలుస్తుంది. మహిళలకు ఎక్కడా కూడా అసౌకర్యం కలిగించకుండా అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీశక్తి పథకం అయితే సక్సెస్ఫుల్గా ఎక్కడా కూడా తగ్గేదే లే అంటూ ముందుకు సాగుతుందనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ ఆదిల్తో హర్షిత, వైకే న్యూస్, విజయవాడ.